యా లెట్ స్టార్ట్ మంగళాచరణ్. ఐ షేర్ నేను పీపీటీ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. కృష్ణ, ఏమండి నేను అందరిని మ్యూట్ చేసేస్తున్నాను. ఎస్, నెక్స్ట్ మంగళాచరణ్. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే చెప్పండి, సరేనా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురుन् వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథా జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో హరే కృష్ణ మాతాజీ సంత్ ప్రభుజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. ఒక వీలైతే మాతాజీ మీరు గ్రూప్ లో ఏమైనా మెసేజ్ చేయారా మాతాజీ, లైక్ క్లాస్ స్టార్ట్ అయిందని మెసేజ్ చేశారా? లైక్ అంటే అడ్మిన్ నాకు రైట్స్ లేవు మాతాజీ, మెసేజ్ నేను చేయండి. మిమ్మల్ని అడ్మిన్ చేస్తాను మాతాజీ, మీరు దాంట్లో చేయండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. యా ఎస్ యా వచ్చింది మాతాజీ క్లాస్ లో. నేను మిమ్మల్ని అడ్మిన్ లాగా చేసేస్తాను. సో పోయిన శ్లోక మనం ఏం నేర్చుకున్నాం, ఎవరికైనా గుర్తుందా? ఏ శ్లోక నేర్చుకున్నామో? హరే కృష్ణ, ఏం నేర్చుకున్నామో గుర్తుందా? పోయిన శ్లోక కృష్ణలీలలు చర్చించుకున్నాం ఇన్ని రోజులు. ఎవరికైనా గుర్తుందా? రాజేష్ ప్రభుజీ చెప్పారు, తర్వాత గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ కూడా చెప్పారు ఆ శ్లోక. హరే కృష్ణ, ఎవరైనా చెప్పండి. 4.9 చెప్పారు మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః తత్వాదేహం పునర్జన్మ నైతి మామైతు సో అర్జున. సో మనం ఈ శ్లోక నుండి ఏం తెలుసుకున్నాము? ఎవరైనా చెప్పగలరా ఒక్క పాయింట్ అయినా?
ఒక్క పాయింట్ అయినా జన్మ కర్మచ మే దివ్యం అని అంటున్నాడు అంటే ఏంది దాని మీనింగ్? హరే కృష్ణ. సంధ్య మాతాజీ ఏమైనా చెప్పారా? ఎవరికి గుర్తులేదా? సో మనం ఈ శ్లోకం నుండి తెలుసుకునే ముఖ్యమైన విషయాలు ఏంటంటే కృష్ణ జన్మ కర్మము దివ్యం అని తెలుసుకున్నాము. అండ్ వాటిని తత్వతతో అర్థం చేసుకుంటే ఈ జన్మ మరణాల చక్రం నుండి విముక్తి పొందుతామని తెలుసుకున్నాం. ఇది సెకండ్ పాయింట్. తర్వాత ఏం నేర్చుకున్నాం అంటే ఈ లైక్ జ్ఞానులకి లాంగ్ కట్ లిబరేషన్ అంటే లైక్ వాళ్ళు విముక్తి పొందాలంటే చాలా కష్టపడాలి. జన్మ కర్మచం దివ్యం శ్లోకంలో నేర్చుకున్నాము. అదే భక్తులకైతే చాలా షార్ట్ కట్ అన్నమాట. ఆ ముక్తి పొందాలంటే చాలా షార్ట్ కట్. ఎట్లా అంటే లైక్ వాళ్ళు హైయెస్ట్ పర్ఫెక్షన్ కి వెళ్తారు అనమాట భక్తులు. సో అది సింపుల్ శ్రద్ధతో భక్తితో పాసిబుల్ అవుతుందని తెలుసుకున్నాం. జన్మ కర్మచమే దివ్యం నియమం యోగైతే తత్వత తత్వాదేవ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అని శ్లోకంలో తెలుసుకున్నాం. సో ఈ రోజు మనము భగవద్గీత 4.10 వీతరాగ భయ క్రోధ గురించి చర్చిద్దాం. ఇది ఎంత మంచి శ్లోకం అంటే మనం అంతా లైక్ అనుబంధం, భయం, కోపం లైక్ వీటి నుండి విముక్తి పొంది కృష్ణుడి ప్రేమను ఎలా పొందగలమో తెలియజేసే చాలా మంచి శ్లోకం అన్నమాట. చాలా డీప్ శ్లోకం ఇది. సో ఫస్ట్ మనం శ్లోక రెసిటేషన్స్ కి వెళ్ళిపోదాం, తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నేను పీపీటీ షేర్ చేస్తాను, హ్యాండ్ రేస్ చేయండి. అండ్ ఎవరి దగ్గర అయితే భగవద్గీత ఉందో తెలుగులో ఇద్దరు పార్టిసిపెంట్స్ మీ దగ్గరే పెట్టుకోండి, ఎందుకంటే నేను మిమ్మల్ని అడుగుతాను చదవమని. నేను దీంట్లో పెట్టలేదు పీపీటీలో. యా, సో ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత ఎవరైతే రిసైట్ చేయాలనుకుంటున్నారో రావచ్చు ముందుకి. వీతరాగ భయ క్రోధ మన్మాయా మాముపాశ్రిత బాహవో జ్ఞాన తపసా పూత మద్భావ మాగత. హరే కృష్ణ మాతాజీ ఎవరైనా వస్తారా చదవడానికి? అందరు మ్యూట్ లో ఉండాలి. హరే కృష్ణ. వీతరాగ భయ క్రోధ పావనికి మాతాజీ చదువుతారా? చదువుతా మాతాజీ. హరే కృష్ణ. వీతరాగ భయ క్రోధ వీతరాగ భయక్రోధ వీతరాగ భయక్రోధ వీతరాగ భయక్రోధ వీతరాగ భయక్రోధ మన్మాయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా 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 పూత మద్భావమాగతః పూతా మద్భావమాగతాః పూతా మద్భావమాగతాః పూతా మద్భావమాగతాః పూతా మద్భావమాగతాః. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఈ రోజు ఆ ఇంకొక టూ లైన్స్ చదివేసి తర్వాత లెవెల్స్ కి వెళ్ళిపోదాము, ఓకేనా? హరే కృష్ణ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో రిపీట్ చేయండి మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మాయా మాముపాశ్రితాః. టూ లైన్స్ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రిత 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 బాహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః బాహవో జ్ఞాన తపసా పూతమద్భావమగతా బాహవో జ్ఞాన తపసా పూతమద్భావమాగతః బాహవో జ్ఞాన తపసా పూతమద్భావమాగతః.
హరి బోల్ బాహవో మాతాజీ. బాహవో జ్ఞానతపసా పూతమద్భావమాగతः బాహవో జ్ఞానతపసా పూతమద్భావమాగతः. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, ముందుకు వచ్చి చదివినందుకు. సంధ్య మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మొత్తం శ్లోక చదవాలి మీరు, ఓకేనా? ఓకే మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరే కృష్ణ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతః. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ ఇంకొక 2 చదవాలా? times చదవండి మాతాజీ. మళ్ళీ చదవాలా మీరు? ఎస్. ఓకే. వీతరాగ భయ క్రోధ మన్మయా మముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతః. వీతరాగ భయ క్రోధ మన్మయా మముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతః. వీతరాగ భయ క్రోధ మన్మయా మముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. లెవెల్ 1 కి వెళ్ళిపోదాం. ఎవరు చెప్తారు? రత్నలలిత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బాహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, కంటిన్యూ. హరే కృష్ణ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ లెవెల్ కి వెళ్ళిపోదాం. అమితా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. వీతరాగ భయ క్రోధ మన్మయా పాశతాః బాహవో జ్ఞాన తపసా పూతః మద్భవామగత. లాస్ట్ వర్డ్ చెప్పరా మాతాజీ? పూత మద్భావమాగతాః. మద్భావమాగతః. హరి బోల్. థ్యాంక్ యూ షమిత. విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు థర్డ్ లెవెల్ కి వెళ్ళిపోదాం. పార్వతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపస్సా పూత మద్భావమాగతాః. హరి బోల్. థ్యాంక్స్ మాతాజీ. హరి బోల్. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మీరు ట్యూన్ తో వాడేస్తున్నారు. హరి బోల్. భావనికి మాతాజీ ఇప్పుడు 4th లెవెల్.
హరే కృష్ణ మాతాజీ. ఒక్క ట్రై నిమిషం చేస్తాను. నేను స్టాప్ చేసేస్తా, ఎందుకంటే స్పాట్ లైట్ చేయాలి భక్తులు. ట్రై చేస్తాం మాతాజీ. యాక్చువల్గా లెవెల్ 3కి వెళ్తాను, బట్ ఐ విల్ ట్రై. హరే కృష్ణ మాతాజీ. వీతరాగ భయక్రోధ మాము వీతరాగ భయక్రోధ మన్మాయ. మన్మయ మాముపాశ్రితాః. ఉమ్. Explain. బాహవ. That is, బాహవో జ్ఞాన తపసా పూత ఉమ్. పూత మద్భావమాగతాః. హరి బోల్, హరి హరి బోల్. సో గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్వతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరి బోల్. హరే కృష్ణ. సో గుడ్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. హరే కృష్ణ. హరి హరి బోల్. సో గుడ్. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ వీడియో ఆన్ చేసుకోరా? వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత పూత మద్ పూత మద్భావ పూత మద్భావ మాగతః. హరి బోల్. సో గుడ్. సీరియస్లీ. హరే కృష్ణ రుద్ర మాతాజీ. స్లైడ్ చాలా లోగా వినబడింది మాతాజీ, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. మీరు కరెక్టే చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ఎస్. సో ఇప్పుడు మనము నేను చెప్పాను కదా, వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరైనా షేర్ చేసి చదవాలి. ఎవరి దగ్గర అయితే భగవద్గీత ఉందో వాళ్ళు షేర్ చేయాలి. హరే కృష్ణ పావని మాతాజీ, మీరు షేర్ చేయాలి భగవద్గీత. షేర్ చేయనా మాతాజీ? బుక్ లేదా మీరు మెల్లగా చెప్పండి, క్లియర్ గా చెప్పండి వర్డ్ టు వర్డ్ మీనింగ్. ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ, స్టార్ట్. హరే కృష్ణ. వీత ముక్తులై, రాగ ఆసక్తి, భయము, క్రోధాహ కోపము నుండి, మత్ మయా సంపూర్ణముగా నాయందే, మాం నాలో, ఉపాశ్రితాహ పూర్తిగా నెలకొని, బాహవః ఎందరో, జ్ఞానము, తపస్సుచే, పూతాహ పవిత్రులై, మత్ భావం నాయడ దివ్య ప్రేమను, ఆగతాహ పొందారు. హరి బోల్. ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవాలి, అనువాదం. ఎవరి దగ్గర ఉంది? షమిత, నీ దగ్గర ఉందా నాన్న భగవద్గీత? ఉంది మాతాజీ. ఓకే దెన్ చదువు. వీడియో ఆన్ చేయి. వీడియో అందరూ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే చూసారు, నాకు చలి పడుతుందని చెప్పేసి స్వెటర్ వేసుకొని కూర్చొని నేను భగవద్గీత మీకు లైక్ షేర్ చేయాలని వచ్చాను. సో మీరు కూడా ఎలా ఉన్నా పర్లేదు, కానీ నాకు అంటే మోటివేషన్ గా ఉండాలన్నమాట మీకు చెప్పేటప్పుడు. సో మీరు ఎలా ఉన్నా పర్లేదు, వీడియో మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి, ఓకేనా? ఎస్ షమిత, స్టార్ట్. ఆసక్తి, భయము, క్రోధం నుండి ముక్తులై నా యందు సంపూర్ణంగా నాకు శరణోజి పూర్ణము. ఎంతమందో నన్ను గురించి జ్ఞానంతో పవిత్రులై
పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. వెరీ బోల్, సో గుడ్. సో కృష్ణ ఏం చెప్తున్నారు సమిత నోటి నుండి విన్నాను. సో ఏమంటున్నారంటే ఆ, అందరూ మెటీరియల్ డిజైర్స్ తో ఉన్న వాళ్ళే. ఎస్ ఆర్ నో? మనము లైక్ ఎట్లా అంటే మెటీరియల్ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉంటాం అనమాట. కొంతమంది ఇంకా ఫుల్ బిజీ అన్నమాట, మనకన్నా చాలా బిజీ, బిజినెస్ పీపుల్ కన్నా ఫుల్ బిజీ వాళ్ళు మెటీరియల్ డిజైర్స్ ని అంటే కోరికలని నెరవేర్చుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్, ర్యాంక్స్ కోసం కొంతమంది, జాబ్ లో ప్రమోషన్ కోసం అండ్ ఫ్యామిలీలో ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటివి మెటీరియల్ స్ట్రెస్ తో బ్రతికే వాళ్ళకి సుప్రీం లార్డ్ కృష్ణ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నారు. అతి కష్టం అన్నమాట. ఎందుకంటారు చెప్పండి? వై? ఎవరికైనా తెలుసా ఎందుకు కష్టం కృష్ణుడి గురించి తెలుసుకోవడం అలాంటి వాళ్ళకి? మెటీరియలిస్టిక్ వరకు వాళ్ళ మెటీరియలిస్టిక్ వాళ్ళు బతుకుతూ ఉంటారు కానీ వాళ్ళ కృష్ణ గురించి ఆలోచన వారి రాదు. పనిలో వారు ఒక ఎప్పుడు నిమిషం, ఉంటారు, ఒక నిమిషం, కృష్ణుడి స్టాప్ గురించి స్టాప్, తెలుసుకోలేరు. ఒక నిమిషం. హ్యాండ్ రేజ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి. 1 minute, నేను మ్యూట్ చేసేస్తా. హ్యాండ్ రేజ్ చేయండి. రత్నలలిత మాత్రమే చెప్పండి ఎందుకు? ఒక పాయింటే చెప్పాలి. వాళ్ళు వాళ్ళ మెటీరియల్ డిజైర్స్ తో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి దేవుడి గురించి ఆలోచించేంత తీరిక, అంత ఇంట్రెస్ట్ ఉండదు. అది ఓకే. సమిత నువ్వు చెప్పు ఎందుకంటావు? వాళ్ళ పనిలో ఎప్పుడు ఉంటారు, వాళ్ళ దేవుళ్ళ గురించి ఎప్పుడు తెలుసుకోలేరు. హరి బోల్. పావని మాతాజీ చెప్పండి మీరు. హరే కృష్ణ మాతాజీ. ఆ మెటీరియలిస్టిక్ వల్ల వాళ్ళ పని అన్నట్టు శమితా మాతాజీ ఏదో ఒక దాంట్లో ఆనందం పొందుతారు. సో అదే చేస్తూ చేస్తూ పోతూ ఉంటారు. ఎస్. లక్ష్మీ మాతాజీ మీరు? లౌకికమైన ఈ భౌతిక లౌకికంగా వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యి లౌకికమైన పనులతో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళు కృష్ణ గురించిన కాన్షియస్నెస్ ని వాళ్ళు గ్రాప్ చేసుకోలేకపోతారు మాతాజీ. హరి బోల్. కృష్ణకుమారి మాతాజీ మరి మీరు? తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక పాయింటే. హరే కృష్ణ మాతాజీ, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలన్నప్పుడు, వాళ్ళకి ఏదో ఆపద వచ్చినప్పుడే వాళ్ళు దేవుడు గుర్తుకొస్తాడు మాతాజీ. అప్పుడు శరణాగతి పొందుతారు వాళ్ళు. ఎస్, హరే ఎగ్జాక్ట్లీ. కృష్ణ మాతాజీ. ఎస్, హరి బోల్. ఇప్పుడు ఎవరైతే వచ్చి ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి చాలా బిగ్ హరి బోల్ అన్నమాట. సీరియస్లీ, బికాస్ వాళ్ళ మైండ్ లో చాలా లైక్ కృష్ణ గురించి ఆలోచించేంత టైమే ఉండదు అనమాట. ఆ స్పేస్ అనేది లేదనమాట. లైక్ కృష్ణ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు అన్నమాట మెటీరియల్ డిజైర్స్ ని లైక్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే. మీ అందరికి అనిపిస్తుందా లైక్ ఈ మెటీరియల్ లైఫ్ లో బిజీ, ఐ మీన్ ఈ మెటీరియల్ బిజీ లైఫ్ లో భక్తికి టైం దొరకడం కష్టమని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? హరే కృష్ణ. భక్తి ముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు భక్తి ఉన్నందుకు మనం ఒక రౌండ్ చాంటింగ్ అనే చేస్తున్నాం, క్లాసెస్ అటెండ్ అవుతున్నాం, కృష్ణ గురించి తెలుసుకుంటున్నాం. అదే భక్తి ముందు ఎట్లుండేది ఎవరైనా చెప్పగలరా? అసలు మనకి గుర్తు వచ్చాడా కృష్ణ? లేకపోతే ఓన్లీ జన్మాష్టమికి గోపీ డాట్స్ పెట్టుకొని గోపికలాగా రెడీ అయ్యి, లేకపోతే గోపబాలు లాగా ధోతి వేసుకొని నార్త్ స్టైల్ కుర్తా పెట్టుకొని అలా వెళ్ళేవాళ్ళు. అప్పుడే కృష్ణ గురించే గుర్తొస్తారు తెలుసా. వేరే టైంలో కృష్ణ గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో కరెక్టే కదా నేను చెప్పింది? హరే కృష్ణ మాతాజీ. ఎస్. హరే కృష్ణ మాతాజీ. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళం ఇంత ముందు. ఇప్పుడు ప్రాబ్లమ్ ప్రభుజీల ప్రవచనాలు, ఈ భగవద్గీత ఇవన్నీ వినడం వల్ల ప్రాబ్లమ్స్ కంటే నామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ నామమును తలుచుకుంటే ఏ ప్రాబ్లము మనకు చేరవు అనేది అర్థమైంది మాతాజీ. హరి బోల్. సో గుడ్ మాతాజీ, సీరియస్లీ. సో మాతాజీ చెప్పారు. సో ఇదనమాట ఎందుకు గుర్తురాడంటే మనం అన్ని ఫుల్ మెస్డప్ మైండ్ అనమాట మన మైండ్ అనేది. సో మీ దగ్గర ఒక చిన్న కుండ ఉందనుకోండి, దాంట్లో ఫుల్ ఆఫ్ డర్టీ వాటర్ ఉంది. దానిలో మీరు స్వచ్ఛమైన పాలు వేయగలరా? ఎవరైనా చెప్పగలరా? వేస్తారా? లక్ష్మీ మాతాజీ మీరు వేస్తారా? మాతాజీ మీ దగ్గర కుండ ఉంది, దాంట్లో డర్టీ వాటర్ ఉంది, దాంట్లో స్వచ్ఛమైన పాలు వేస్తారా? దాంట్లో వేయగలరా?
వేయాలనుకున్నా నో కవిత నో మాతాజీ అంటుంది. వేయలేము. సో సేమ్ అట్లనే అన్నమాట. మనము స్వచ్ఛమైన పాలు వేయలేము, ఎందుకంటే లైక్ అది డర్టీ కాబట్టి. సేమ్ వే మన మైండ్ కూడా మెటీరియల్ అబ్జార్ప్షన్ అంటే మెటీరియల్లీ లైక్ నెగిటివ్ థింగ్స్ తోని అబ్జార్బ్ అయ్యితో ఫుల్ అయిపోయింది అనమాట. దానివల్ల కృష్ణని పర్సనల్ నేచర్ ని అర్థం చేసుకోవడం సాధ్యమే పడదు అనమాట. స్టార్టింగ్ లో అతి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తూ ఉంటామో, ఇప్పుడు గ్లాస్ లో డర్టీ వాటర్ ఉంది, మంచి వాటర్ వేస్తూ ఉండగానే అది ప్యూరిఫై అవుతూ ఉంటుంది, రైట్? సో సేమ్ అలానే మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎలా అయితే ఐస్ కి పొరలా ఏర్పడుతుందో, లైక్ కొంతమందికి చుక్లాలో సంథింగ్ ఏదో అంటారు, రైట్? కన్నుకి పొరలాగా ఏర్పడుతుంది. సో అది పొరలాగా ఏర్పడడం ఏమంటారంటే క్యాటరాక్ట్స్ అనేదో అంటారు అనమాట. సో వాళ్ళకి ఆకాశంలో సూర్యుడు ఉన్న వాళ్ళు చూడలేరు, ఎందుకంటే వాళ్ళ కళ్ళు మసకబారిపోయాయి అన్నమాట దానివల్ల. సో మన లైఫ్ లో కూడా ఈ మెటీరియల్ అటాచ్మెంట్ అనేటివి మన స్పిరిచువల్ విజన్ ని మసకబారుస్తాయి అన్నమాట. మనము కృష్ణని ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటే మనం చాలా అడిక్ట్ అయి ఉన్నాము, సోషల్ మీడియా అని, గేమ్స్ అని, ఇంటాక్సికేషన్ లేదా బ్యాడ్ అసోసియేషన్. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, దాన్ని మనము ఇంకా దానికి ఏదో ఆజ్యం పోసినట్టు లైక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓ అవునా, ఇలా జరిగిందా అని ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. అట్లా ఇంట్లో బ్యాడ్ అసోసియేషన్ లో ఇంట్రెస్ట్, బ్యాడ్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే గుడ్ థింగ్స్ పైన ఇంట్రెస్ట్ పోదనమాట. సో ఎక్సెట్రా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటే అసలు టైం కుదురుతుందా భగవంతుని లైక్ వ్యక్తిగత రూపం తెలుసుకోవడం? మీరే చెప్పండి. హరే కృష్ణ, కుదురుతుందా? షమిత చెప్తుంది నో. మీరేమంటారు, కుదురుతుందా? మీరు హ్యాండిల్ చేయగలరా? 24 hours ఎలా షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకోగలరా? అస్సలు కుదరదు మాతాజీ, యా, అస్సలు కుదరదు మాతాజీ. అస్సలు కుదరదు మనకు. సో అదే చెప్తారనమాట. మనందరికి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఐఎమ్ దిస్ బాడీ అని ఫీలింగ్ లో ఉంటాం అనమాట ప్రతి ఒక్క క్షణము. నేను డాక్టర్, నేను ఇంజనీర్, నేను చాలా అందగత్తని, నేను చాలా యంగ్ అని బాడీలీ లేబుల్స్ తో ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ వేరే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాం. సో ఇలా అనుకునే వాళ్ళకి భగవంతుడు కూడా వాళ్ళ అర్థం కాడనమాట. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, ఇట్లా ఎవరైతే నేను అని అనుకుంటారో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే భగవంతుని రూపం కూడా లిమిటెడ్, తాత్కాలికము, పెరిషబుల్ అని అనుకుంటారు. సో కానీ కృష్ణ ఏం చెప్తారంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా అని అన్నారు భగవద్గీతలోనే. అంటే మనం మన బాడీస్ చేంజ్ చేస్తాం, కానీ సోల్ ని మాత్రం చేంజ్ చేయలేం. సోల్ అనేది ఎప్పుడు ఎటర్నల్లీ సేమ్ ఉంటది అనమాట. మనం బాడీని మారుస్తాం అనమాట. ఇప్పుడు మనము 24 hours ఒకే దుస్తులు వేసుకుంటాం, నెక్స్ట్ డే దుస్తులు మారుస్తాం. సేమ్ అలానే ఈ బాడీని యూజ్ చేసుకుంటాం అనమాట. మన సోల్ అనేది ఈ బాడీని యూజ్ చేసుకుంటది. సో సేమ్ అలా సోల్ అండ్ బాడీ డిఫరెంట్, కానీ ఈ జ్ఞానం తెలియని వ్యక్తులు సేమ్ అనుకుంటారు అనమాట. చెప్పినా అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థమైనా అది ఆ ఫ్యూ అవర్స్ వరకే, తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు అనమాట. లైక్ వాళ్ళు అనుకునేది అదే కరెక్ట్ అనుకుంటారు. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ మెటీరియల్ అటాచ్మెంట్స్ అన్నమాట. మనం కూడా అనుకోండి, ఇప్పుడు టెంపుల్ కి వెళ్తాం. టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎంత భక్తి భావంతో ఉంటామంటే చాలా భక్తి భావం, కానీ టెంపుల్ నుండి బయటికి అడుగు పెట్టగానే ఎట్లా అనిపిస్తుంది? హరే కృష్ణ, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా కీర్తన చేస్తున్నారు, డాన్స్ బాగా చేస్తున్నారు, తర్వాత ఇప్పుడు సపోజ్ ప్రసాదమే అనుకోండి, ప్రసాదం టెంపుల్లో చాలా బాగా పెడుతున్నారు, కానీ మధ్యాహ్నం, ఇప్పుడు మార్నింగ్ తిన్నారు ప్రసాదం, కానీ ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చింది, మీకు ఏమనిపిస్తుంది? లైక్ ఒక నార్మల్ ఫుడ్ దొరికితే ఎట్లా అనిపిస్తుంది? దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం దాని గురించి. అట్లనే అనమాట. మనము మా సిద్ధిక చెప్తుంది బోర్ కొడుతుంది అని, కానీ అట్లనే అనమాట మెటీరియల్ అటాచ్మెంట్స్. మనం కొంతమందికి అర్థం చేసుకుంటారు, కానీ అది తాత్కాలికం అనమాట. కొద్దిసేపే, కొన్ని అవర్స్ లేదా కొన్ని డేస్ అంతవరకే. తర్వాత ఆ మెటీరియల్ అటాచ్మెంట్స్ లో పడిపోయి నార్మల్ అయిపోతారు. వాళ్ళు ముందు ఎట్లుండే వాళ్ళు అట్లనే అయిపోతారు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట, ఇది చాలా మంది ఎగ్జాంపుల్ తీసుకుంటారు. ఇప్పుడు కార్ ఉంది, కార్ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళు సేమ్ అవుతారా లేకపోతే డిఫరెంటా? హరే కృష్ణ,
ఇద్దరు సేమా లేకపోతే డిఫరెంట్? కార్ అండ్ కార్ డ్రైవర్ రెండు సేమేనా? నో మాతాజీ, డిఫరెంట్. నో మాతాజీ. కార్ ఒకటి, డిఫరెంట్. కార్ డ్రైవర్ ఒకటి కార్ మాతాజీ. ఎస్. సో కార్ అండ్ కార్ డ్రైవర్ డిఫరెంట్. బాడీ అనేది కార్ అండ్ సోల్ అనేది డ్రైవర్ అన్నమాట. ఇప్పుడు కార్ డ్యామేజ్ అయిపోయింది లేదా ఒక పోల్ కి గుద్దుకుంది, ఆ, దాన్ని లైక్ సపోజ్ రిపేర్ అయినా చేయొచ్చు. రిపేర్ అంటే లైక్ హాస్పిటలైజేషన్ అయింది అనుకోండి, తర్వాత రిపేర్ చేయొచ్చు మన బాడీ గాన లైక్ ఏమైనా హాస్పిటలైజ్ అయింది అనుకోండి. కానీ ఇప్పుడు కార్ బాడీని కార్ అనుకోండి అని చెప్పాను. సో కార్ కి డ్యామేజ్ అయితే రిపేర్ చేయించవచ్చు, కానీ అది అసలు పనే చేయకపోతే మనము ఇంకా దాన్నే పట్టుకొని వేలాడతామా లేకపోతే వేరే కారు కొంటామా? కొంటాం మాతాజీ. వేరే కార్ కొంటాం. వేరే కారు కొంటాం, కానీ డ్రైవర్ ఎవరు ఉంటారు? మీరే ఉంటారు. అతను ఉంటాడు. సో ఇక్కడ ఏముంది, నేనేం చెప్పాను? కార్ అంటే బాడీ, డ్రైవర్ అంటే కార్ డ్రైవర్ సోల్. సోల్. యా. సో సోల్ అనేది మారదనమాట, బాడీని చేంజ్ చేస్తూ ఉంటాము. అది మీకే తెలుసు కదా, లైక్ ముందు శ్లోకాలు కూడా నేర్చుకోవడం, జన్మ మృత్యు జర వ్యాధి, లైక్ ఎప్పుడు డిగ్రేడ్ అవుతూ వస్తుంది అనమాట మన బాడీ. ఎప్పుడైతే ఓల్డ్ అయిపోతూ ఉంటామో మనలో ఉండే లైక్ లీవింగ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోలేని వాళ్ళు కృష్ణ యొక్క రూపం గురించి ఎలా తెలుసుకోగలరు చెప్పండి? తెలుసుకోలేరు అనమాట. ఇప్పుడు బాడీలీ థింకింగ్ వల్ల వాళ్ళకి గాడ్ యాజ్ అ పర్సన్ అనేది పాసిబుల్ అనిపిస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇఫ్ మై బాడీ డైస్ దెన్ హౌ కెన్ గాడ్ హ్యావ్ ఎటర్నల్ బాడీ అని అనుకుంటారు. అంటే ఇప్పుడు నా బాడీ వదిలేస్తాము, కానీ దేవుడు ఎట్లుంటాడు? లైక్ ఒకే బాడీలో ఒకే రూపంలో అన్ని ఏళ్ళు అన్ని యుగాలు ఒకే రూపంలో ఎట్లుంటారు అని అనుకుంటారు అనమాట. సో ఈ మెటీరియలిస్ట్ కి బాడీ అంటే పెరిషబుల్, ఇగ్నోరెంట్, సఫరింగ్ అన్న జన్మ మృత్యు జర వ్యాధి అదే. కానీ కృష్ణ బాడీ అనేది క్వైట్ ఆపోజిట్ అన్నమాట. మనం ఎట్లయితే జన్మ మృత్యు జర వ్యాధి ఉంటుందో కృష్ణ బాడీకి అట్లా అస్సలు ఉండదు అనమాట. మనం ఎట్లయితే ఇప్పుడు మనకిప్పుడు నార్మల్ పవర్స్ ఉంటాయి అంటే అది లైక్ మన ఎనర్జీ అనుకోండి, మనకు కొంచెం ఎనర్జీ ఉంటుంది, కానీ కృష్ణకి అన్లిమిటెడ్ అన్నమాట, ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంటది. సో క్వైట్ ఆపోజిట్ అన్నమాట. కృష్ణ బాడీ అనేది చాలా అతీతం అన్నమాట. సచ్చిదానంద విగ్రహ అని అంటారు, అంటే స్పిరిచువల్ ఫామ్ అన్నమాట. మనది నార్మల్ మెటీరియల్ ఫామ్ అన్నమాట. సో కృష్ణ చెప్తారు, తాత్కాలమైనవే కాకుండా పర్మనెంట్ గా కూడా ఉండేటివి ఉంటాయని భగవద్గీతలో ఉంటది అనమాట. ఇప్పుడు చూడండి, సెల్ ఫోన్ ఉంది, దీంట్లో బ్యాటరీ అనేది వీక్ అయిపోయింది, అప్పుడు నేను మరొకటి కొనాలి, రైట్? ఎస్ ఆర్ నో? సో మెటీరియల్ బాడీ అనేది కూడా వీక్ అవుతూ ఉంటది అనమాట. బట్ కృష్ణ బాడీ అనేది ఎటర్నల్ పర్మనెంట్ అన్నమాట. ఎట్లా అంటే సెల్ఫ్ ఛార్జింగ్ పవర్ హౌస్ లాంటిది. సో సూర్యుడు ఎల్లప్పుడూ షైన్ అవుతూనే ఉంటాడు. మేఘాల వల్ల మనకి కళ్ళకి కనబడకుండా ఆ షైన్ అనేది కనబడదు అనమాట. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈవినింగ్ అయింది, సూర్యుడు లేడని అనుకుంటామా? అసలు లేడా అనుకుంటామా? లేకపోతే మబ్బులు వెనకాల ఉన్నారు అనుకుంటామా? సూర్యుడు ఉంటాడు కదా. ఎస్ ఆర్ నో? ఉంటాడు మాతాజీ. కానీ ఈ మెటీరియలిస్టిక్ వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే సూర్యుడు లేడు, మార్నింగ్ లో ఉంటాడు, తర్వాత సూర్యుడు ఉండడు, అట్లా అనుకుంటారు అన్నమాట. వాళ్ళ మైండ్ సెట్ అట్లుంటది లైక్ భగవంతుడు మ్యాటర్ లో. కృష్ణ బాడీ కూడా ఆల్వేస్ ఎటర్నల్ అన్నమాట, మనం ఇమాజిన్ చేసుకోలేము అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మెటీరియలిస్ట్ కి ఏమనిపిస్తుంది అంటే, నాది టెంపరీ బాడీ, సో గాడ్ది కూడా టెంపరీ అయి ఉంటది. మేబీ ఆయన పర్సన్ కాకపోవచ్చు, కానీ లేదా ఆయన ఎనర్జీ లాగా లేదా లైట్ లాగా ఉంటాడు అని అనుకుంటారు అనమాట. అందుకే జ్ఞానేస్ బ్రహ్మన్ అని అన్నారు చూడండి. ప్రీవియస్ శ్లోకాలో ఏం చెప్పుకున్నాం? బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అని, రైట్? సో బ్రహ్మన్ ని బ్రహ్మన్ యొక్క ఇంపర్సనల్ లైట్ ని సుప్రీం అనేసుకుంటారు అనమాట. ఆయన బ్రహ్మన్నే భగవంతుడు అనేసుకుంటారు. సో ఇది తప్పు. కానీ కృష్ణనే చెప్తారు అనమాట, క్లియర్ గా చెప్పారు భగవద్గీతలో, అవజానంతి మామూడ మానుష్యం తను ఆశ్రితం అని. అంటే అజ్ఞానులు నాకు మెటీరియల్ బాడీ ఉంది అని అనుకుంటారు, కానీ నా ఫామ్ అనేది స్పిరిచువల్ అని తెలుసుకోలేరు అని చెప్తున్నారు కృష్ణ. భగవద్గీతలో 9th చాప్టర్ లో ఉంటది అది. మనం ఫ్యూచర్ లో ఇది శ్లోక ఇంకా డీప్ గా అర్థం చేసుకుంటాం. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు ఏమనుకుంటాడంటే పైలట్ కూడా టాయ్ అదేంటి ఏరోప్లేన్ టాయ్ ని ఆడుకుంటూ ఉంటాడని అనుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, పిల్లవాడికి మనం చూపించాం ఆకాశంలో
లైక్ ఇట్లా ఫ్లైట్ వెళ్తుంది అని. సో పైలట్ అని అంటే ఆయన కూడా అదే ఇప్పుడు చూడండి, కార్ ఉంది, కార్ టాయ్ ఉంది, కార్ స్టీరింగ్ పట్టుకొని ఇట్లా తిప్పుతాడు. కానీ రియల్ గా ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే బయట నడిపే నిజమైన కార్ లో కూడా వాళ్ళు కూడా నార్మల్ గా ఇట్లా తిప్పుతుంటారు, అదే వెళ్తుంది అని అనుకుంటారు. సో సేమ్ మెటీరియలిస్టిక్ ఈ భౌతిక లోకంలో ఉన్న వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఇట్లానే ఆలోచిస్తారు అనమాట, కృష్ణయ్య మనలాగానే అని. ఇంకొకటి ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ముక్తి అనేది వాయిడ్ లో మర్చిపోవడం అని అంటారు. అంటే ఇప్పుడు యూనివర్స్ లో కలిసిపోవడం అని అనుకుంటారు అనమాట. ఈ బాడీ అనేది వాళ్ళు ఇంకొక థాట్ ఏమనుకుంటారంటే ఈ మళ్ళీ బాడీ వస్తే నాకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా యూనివర్స్ లో మర్జ్ అయిపోవాలి అని అనుకుంటారు అనమాట. అది బ్లండర్ మిస్టేక్ అనమాట. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే యూనివర్స్ అంటే గాడ్. మీ అందరికి తెలుసు, చెప్తారు కదా దేవుడు అన్ని చోట్ల ఉంటారు అని. ఎస్ ఆర్ నో? మీకు అందరికి తెలుసు దేవుడు అన్ని చోట్ల ఉంటారని. ఎస్ ఆర్ నో చెప్పండి. ఉంటారు కదా, దేవుడు అన్ని చోట్ల ఉంటారు. కానీ ఎస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఆయనకి ఒక ఎట్లా చెప్పాలంటే ఆయనకి ఇండివిజువాలిటీ లేదని మాత్రం కాదనమాట. 9.4 లో కూడా చెప్తాడు కృష్ణ, నేను అన్నిటా ఉంటాను కానీ దాని అర్థం అంటే నాకు ఇండివిజువాలిటీ లేదని మాత్రం కాదు అని అంటారు. ఎలా అయితే సూర్యకాంతి ప్రతి చోట స్ప్రెడ్ అయి ఉంటది. ఇప్పుడు మనం కిటికీలు ఓపెన్ చేస్తాం, సూర్యకాంతి అనేది వస్తుంది. సో అంత మాత్రాన సూర్యకాంతి ఉంది మన ఇంట్లో, అంత మాత్రాన సూర్యుడు మన ఇంట్లో ఉన్నట్ట? హరే కృష్ణ. నో. ఇప్పుడు సూర్యకాంతి ఉంది, అంత మాత్రాన ఇప్పుడు బయట పైన సూర్యుడు లేదనుకుంటారా? నో. పావనికి మాతాజీ అంటున్నారు నో, శమిత అంటుంది నో. సో యాక్చువల్లీ స్పిరిచువల్ పర్సనాలిటీ అనేది ఫుల్ ఆఫ్ ఆనందం అనమాట, మనలా కాదనమాట. ఫిలాసఫర్స్ ఏమనుకుంటారంటే మనము అంతా ఓషన్ లో ఉండే బబుల్స్ లాంటి వాళ్ళము, ఆ బబుల్ అనేది పగిలిపోతే ఓషన్ లో కలిసిపోతామని అనుకుంటారు. బట్ ఇది నిజం కాదు. బట్ బికాస్ బబుల్ లేకపోయినా వాటర్ అనేది ఉంటది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనము బబుల్ గేమ్ ఆడతాము, అదేంటి ఇట్లా ఊపితేనే బబుల్స్ వచ్చేస్తాయి. అదంతా దేని నుండి వస్తుంది? ఆ బబుల్ అనేది దేని నుండి వస్తుంది? వాటర్ నుండి, రైట్? సో ఆ బబుల్ అనేది పగిలిపోతే వాటర్ లేనట్ట? హరే కృష్ణ, వాటర్ లేనట్ట? ఉంటాయి మాతాజీ, పగిలిపోయినప్పుడు వాటర్ స్ప్రెడ్ అలా స్ప్రింకిల్స్ వస్తాయి లైట్ గా. ఎస్. సో ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు చూడండి, క్రౌడ్ ఉంది. ఎప్పుడైనా ఫెస్టివల్ అనుకోండి, మీరు ఫెస్టివల్ లో ఉన్నారు, క్రౌడ్ లో పిల్లవాడు తప్పిపోయిండు, పేరెంట్స్ హ్యాపీగా ఉండరు. ఎస్ అన్న హ్యాపీగా ఉంటారు. ఒక పిల్లవాడు తప్పిపోయిండు, సరే నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని వదిలేసి వెళ్ళిపోతారా? నో. సో సేమ్ అలానే కృష్ణుడు కూడా ఈ మెటీరియల్ వరల్డ్ లో మనం అందరం తప్పైన పిల్లలం అనమాట. సో ఎట్లా ఫీల్ అవుతారంటే ఎప్పుడు వీళ్ళు వస్తారు గోలోకానికి అని వెయిట్ చేస్తూ ఉంటారు కృష్ణ పర్సనల్ గా మన కోసం. సో వాళ్ళు చెప్పినా కదా, భయపడుతూ ఉంటారు యూనివర్స్ లో కలిసిపోవాలి, లేదంటే మళ్ళీ ఒక శరీరం. హరే కృష్ణ. ఏంటి మాతాజీ? అందరూ తీసిన యా ఓకే. మీరు అన్మ్యూట్ చేసుకున్నాక మ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే డిస్టర్బ్ అవ్వకూడదు క్లాస్, ఓకేనా? సో వాళ్ళు భయపడుతుంటారు అన్నమాట, మళ్ళీ పుడితే ప్రాబ్లమ్స్ అని. అసలు ఈ భయం ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఈ అబ్సల్యూట్ ట్రూత్ అంటే నిజమైన జ్ఞానం అనేది భగవంతుని గురించి జ్ఞానం అనేది ఇన్కంప్లీట్ ఉంటది అనమాట, వాళ్ళు తెలుసుకోలేరు. అండ్ అది సపోజ్ తెలుసుకున్నా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ నుండి తెలుసుకుంటారు అంటే ఇంపర్ఫెక్ట్ పీపుల్ నుండి. అసలు వాళ్ళు ఆ పొజిషన్ లో ఉండరు అనమాట, బట్ స్టిల్ వాళ్ళు తెలుసుకుంటారు, ఎందుకంటే హైప్ వల్ల. ఇప్పుడు చూడండి, మార్కెట్ లో అంటే లోకంలో చాలా మంది దొంగ బాబాలు ఉంటారు, వాళ్ళు ఏదేదో మాయాలు చేస్తుంటూ కొంతమంది మనుషులు ఎట్లా అంటే అది రియల్ అనుకుంటారు. ఎస్ ఆర్ నో? చాలా మంది చూసారు కదా దొంగ బాబాలు ఎంతమంది ఉంటారో, రైట్?
ఎంత మోసం చేస్తారు. కానీ అది వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు అనమాట. వాళ్ళు అక్కడ గురువులని పొజిషన్ లో ఉన్న వాళ్ళే అజ్ఞానం స్ప్రెడ్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లైక్ వాళ్ళు లేదంటే నిజమైన గురువులు అని అనుకుంటారు, వాళ్ళు కూడా అజ్ఞానంలో ఉంటారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల వాళ్ళు దేవుడి గురించి అసలు తెలుసుకోలేరు అనమాట. సో దానికి వాళ్ళు ఎంత తెలుసుకున్నా ఆ భయం అనేది అట్లానే ఉంటది అనమాట. ఇన్కంప్లీట్ అనమాట, ఇంపర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. ఓకే, సో కృష్ణని ఫుల్ గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళు పర్సనల్ ఎగ్జిస్టెన్స్ అనగానే భయం వచ్చేస్తాం అనమాట. సో మెటీరియల్ పర్సనాలిటీ అంటే సఫరింగ్, డిజీజ్, డెత్ ఇవన్నీ అనుకుంటారు. సో వాళ్ళకి భయం అన్నమాట. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో కూడా లైక్ పర్సనాలిటీ ఉంటే మళ్ళీ లైక్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఎట్లా చెప్పాలంటే స్పిరిచువల్ వరల్డ్ లో కూడా పర్సనాలిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. కానీ ఎట్లా అంటే ప్రాబ్లమ్స్ వస్తాయని ఫీల్ అవ్వరు అనమాట. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మనము మన కర్మల వల్లనే మన బాడీ వస్తుంది. ఎస్, ఇప్పుడు మనం కర్మలు లైక్ మన కర్మని బ్యాలెన్స్ చేయకుండా నాకు ఇప్పుడు బాడీ వద్దు ఇవేం వద్దు అని అంటే మనము ఉండగలమా? అసలు మనం జీవించగలమా? నో. సో ఇవన్నీ ఫాల్స్ అన్నమాట. మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అదంతా ఫాల్స్ ఫియర్ అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికి ఇంజెక్షన్ ఇస్తే భయం అవుతుంది అనమాట. కానీ అది అసలు యాక్చువల్లీ ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది ఆ పిల్లవాడికి. సో సిమిలర్లీ స్పిరిచువల్ పర్సనాలిటీ అంటే బ్లిస్ అన్నమాట, ఆనందం అన్నమాట, సఫరింగ్ కాదనమాట. కృష్ణుడికి లైక్ మనము అన్ని బాధలు, జన్మ మృత్యు జర వ్యాధి అనేటివి ఉంటాయి. కానీ కృష్ణుడికి మాత్రం అలా ఉండదు అనమాట. సో మనకు క్లియర్ కండిషన్ ఏంటంటే వీత రాగ భయ క్రోధ. రాగ అంటే అటాచ్మెంట్, భయ అంటే ఫియర్, క్రోధ అంటే యాంగర్. వీటిని ఓవర్కమ్ చేయాలి. అప్పుడే స్పిరిచువల్ పర్ఫెక్షన్ కి పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు ఇవన్నీ? హరే కృష్ణ. కృష్ణ, హరే కృష్ణ. ఎవరైనా చెప్పగలరా ఎట్లా ఇవన్నీ ఓవర్కమ్ చేయగలం? వీతరాగ భయక్రోధాన్ని చూడండి. ఇవన్నీ ఎప్పుడు కుదురుతుందంటే మనం ఒక గురువు యొక్క ఆశ్రయం పొందాలన్నమాట. గురువు నుండి నేర్చుకోవాలి ఎలా అని. ఇప్పుడు కౌన్సిలర్స్ ఉంటారు బయట, మనకి ఏమన్నా మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఏం చెప్తారు? యూ షుడ్ డూ దిస్ ప్రాసెస్, నువ్వు ఇలా చేస్తే నువ్వు దీన్ని పొందగలవు అని వీళ్ళు గైడెన్స్ ఇస్తారు. అవి మెటీరియల్. ఇవి ఇట్లాంటివి వీతరాగ భయక్రోధ అనేటివి మనం పుట్టినప్పటి నుండి లాస్ట్ వెళ్ళిపోయే వరకు ఉంటాయి అన్నమాట. అవి ఎలా తగ్గుతాయి అంటే ఒక గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటే తగ్గుతాయి. ఆయన నిజమైన గురువు యొక్క ఆశ్రయం తీసుకొని ఆయన చెప్పే గైడెన్స్ ని ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చెప్తారు కదా భగవద్గీత అనేది యూజర్ మాన్యువల్. మనకి యూజర్ మాన్యువల్ కాబట్టి ఈ భగవద్గీతల నుండే జ్ఞానాన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే గురువు యొక్క కృప కావాలి. సో వాళ్ళ గైడెన్స్ త్రూనే మనము ఇవన్నీ ఓవర్కమ్ చేయగలము. మనం ఎప్పుడైతే ఈ రాగ భయ క్రోధ నుండి విముక్తులం అవుతామో అప్పుడే మనం జాయ్ఫుల్ గా ఉంటాం అనమాట, ప్రసన్నంగా ఉంటాము. సో ఇప్పుడు ఎలా అయితే మనం బెలూన్ ఉంటే బెలూన్ లో స్టోన్స్ వేసి పెడితే ఎగురుతుందా? హరే కృష్ణ. ఎగరగలదా గాలిలో? ఎగరదు మాతాజీ. ఎందుకు? స్టోన్స్ బరువు ఉన్నాయి. స్టోన్స్ వల్ల బరువు అనేది ఉంటది అనమాట. అదే స్టోన్స్ తీసేస్తే ఇట్ విల్ ఫ్లై అప్. ఎస్ ఆర్ నో? సో అలానే మనం కూడా ఈ 3 థింగ్స్ ని తీసేయాలన్నమాట. వీతరాగ భయక్రోధాన్ని తీసేస్తే మనం కూడా జాయ్ఫుల్ గా ఈ భక్తిలో ఎదగగలం అనమాట. స్పిరిచువల్ జాయ్ ని లైక్ పొందొచ్చు అనమాట. అంటే లైక్ బ్రహ్మభూతం అనేది అంటే యూనివర్స్ లో స్టార్టింగ్ పాయింట్ అనమాట. యూనివర్స్ లో వచ్చేది స్టార్టింగ్ పాయింట్, కానీ అదే ఎండ్ అయిపోదు అనమాట. అది ఫౌండేషన్ మాత్రమే. కృష్ణ యొక్క దయ వల్ల మనం నిజమైన సాంగత్యము, ప్రేమని పొందగలం అనమాట. ఇవన్నీ పొందినప్పుడే మనము ఈ స్పిరిచువల్ జాయ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇల్లుకి ఫౌండేషన్ ఇంపార్టెంటే కదా? ఎస్ ఆర్ నో? ఫౌండేషన్ అనేది, పునాదులు అనేది ఇంపార్టెంటే కదా? సో కానీ వితౌట్ ఆ పునాదులు లేకపోతే హౌస్ నిలుస్తుందా? నిలవదు మాతాజీ. అంటే బ్రహ్మభూతాలో సెటిల్ అయిన వాడు భక్తిలో స్టేబుల్ అవుతాడు.
భక్తి అంటే టెంపరీ హాబీ కాదనమాట, లైఫ్ లాంగ్ కమిట్మెంట్. సో మనం ఎప్పుడైతే అది టెంపరీ అనుకొని మనం లైక్ కొంచెమే చేసి తర్వాత ఓకే నాకు భక్తి ఉంది అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇప్పుడు ఎట్లయితే మ్యారేజ్ అది లైఫ్ 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 టైం కమిట్మెంట్. భక్తి అంటే కృష్ణతో ఎటర్నల్ మ్యారేజ్ లాగా అనమాట. అంటే అంటే రిలేషన్షిప్, మ్యారేజ్ అని అనుకోకండి, రిలేషన్షిప్ అన్నమాట. సో స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నమాట. సో క్లైమాక్స్ ఏంటి అంటే భక్తి యోగా వల్ల మనం కృష్ణని డైరెక్ట్ గా పర్సీవ్ చేయగలం. ఇట్లా భౌతిక లోకంలో లైక్ ఎట్లా అనుకుంటారు, కృష్ణ కూడా మనలాగానే టెంపరీ బాడీ ఉంది ఇవన్నీ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనకి స్పిరిచువల్ జాయ్ అనేది లైక్ గురువు యొక్క గైడెన్స్ వల్ల వస్తుందో అప్పుడు మనము కృష్ణని డైరెక్ట్లీ పర్సీవ్ చేయగలం అనమాట, డైరెక్ట్లీ కృష్ణని ఎక్స్పీరియన్స్ చేయగలం. అంటే లైక్ జస్ట్ లైక్ మెటీరియలిస్టిక్ పీపుల్ లాగా ఇమాజినేషన్ చేసుకొని లేదు థియరీ బేస్డ్ గా చేసుకొని లైక్ అట్లా ఉండదు అనమాట, రియల్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అనమాట. సో భగవద్గీతలో చెప్తారు అనమాట లైక్ ఇవన్నీ. సో మనం ఈ శ్లోకాలు ఏం నేర్చుకోవచ్చు అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నమాట. ఇప్పుడు స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్స్ ఏంటి అంటే అటాచ్మెంట్, ఫియర్, యాంగర్, మీద రాగ, భయక్రోధ. సో ఈ 3ని ఓవర్కమ్ చేస్తే మనం బ్రహ్మభూత స్టేజ్ కి వస్తాం అనమాట. ఇప్పుడు బ్రహ్మభూత అంటే అది ఓన్లీ బిగినింగ్, ఫైనల్ గోల్ కాదనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటే సరిపోదు అనమాట. మన ఫైనల్ గోల్ ఏంటంటే ఏంటిది, ఎవరైనా చెప్పగలరా ఫైనల్ గోల్ ఏంటో? మనకి చాలా క్లాసెస్ లో తెలుసుకున్నాం మన ఫైనల్ గోల్ ఏంటి, ఎక్కడికి రీచ్ అవ్వాలని. గోలోక బృందావనం. హరి బోల్. ఎవరు చెప్పింది? హరే కృష్ణ మాతాజీ, పావని. ఎస్ మాతాజీ, ఎస్. సో అది మన ఫైనల్ డెస్టినేషన్ అన్నమాట. సో అది ఎట్లా అంటే లైక్ ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఒక కృష్ణ కాన్షియస్నెస్, ఐ మీన్ కృష్ణ ఒక డివోటీస్ అసోసియేషన్ వల్ల వస్తుంది ఈ భక్తి అనేది. సో భక్తి యోగా వల్ల డివోటీస్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారు కృష్ణ గురించి. సో ఈ శ్లోక మన లైఫ్ లో డైరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది అనమాట. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈ వీతరాగ భయక్రోధాలని. మనము లైక్ మనలో ఉండే వీతరాగ భయక్రోధాలని రిమూవ్ చేసేయాలన్నమాట. అలా చేసుకుంటేనే అప్పుడే కృష్ణ తనకు తానే లైక్ ఇప్పుడు ఎట్లయితే ప్రహ్లాద్ ఎంత ప్రేమ భక్తితో తప్పిస్తూ ఉంటాడు లైక్ నారాయణ చూడాలని. సో అలానే మనం కూడా తప్పించాలన్నమాట. అప్పుడే కృష్ణ, ఇప్పుడు మనకంత సీన్ లేదనుకోండి, లైక్ ప్రహ్లాద్ కోసం నరసింహ వచ్చినట్టు మన కోసం ఒక అవతారం అయితే రాలేకపోవచ్చు. కానీ కృష్ణ తనను తాను రివీల్ చేసుకోవచ్చు, రివీల్ చేసుకుంటారు అనమాట మనం కనుక ప్రేమ భక్తితో పూజించామంటే. సో ఇదే అనమాట ఈ శ్లోక ఎక్స్ప్లెనేషన్. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కొత్త వైష్ణవ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 9:17 అయింది టైం. హరే కృష్ణ. నో మాతాజీ. ఓకే. ఎవరికి ఏ డౌట్ లేదా? లక్ష్మీ మాతాజీ. నో మాతాజీ, ఏ డౌట్ లేదు, క్లియర్ గా చెప్పారు కదా. యా ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఏమైనా మిస్టేక్ కానీ లేకపోతే ఎవరైనా హర్ట్ చేసి ఉంటే అది నా పొరపాటే, ఓకేనా? ప్లీజ్ నాకు క్షమించండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా దేని గురించి అయినా? ఏమి లేవు మాతాజీ, క్లియర్ గా చెప్పారు మీరు. సో యాక్చువల్లీ నేను స్టోరీ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే వెళ్ళిపోవాలన్నమాట బెంగళూరుకి. నేను వచ్చేటప్పుడు కూడా నైట్ టైం తొందరగా క్లాస్ తీసుకున్నాను, వేరే ప్రభుజీ లాస్ట్ మూమెంట్ లో చెప్పారు. సో ఇప్పుడు కూడా తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి నేను స్టోరీ చెప్పలేకపోతున్నా. బట్ నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు స్టోరీస్ చెప్తాను, ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ స్టోరీస్ మాతాజీ, చెప్తాను. మీరు ఇంత రిస్క్ తో కూడా మా గురించి వచ్చి చెప్పిండ్రంటే హరే కృష్ణ మాతాజీ. మీకు ఈ ఛాన్స్ రిస్క్ అనేది లేని చాలా చెప్పడం రేర్ అంటే మాతాజీ. చాలా గ్రేట్ కృష్ణ మాతాజీ గురించి ఇది. చర్చించడం అంటే ఎంత బాగుంటది అంటే మార్నింగ్ జపా సెషన్ లో కూడా చాలా బాగా చెప్తారు ప్రభుజీస్ అండ్ మాతాజీస్. సో ఆ ఛాన్స్ అనేది మిస్ చేసుకోలేమన్నమాట, అంత బాగుంటుంది. సో అందుకనే ఇంకెవరికి ఏ డౌట్స్ లేవంటే యా శమిత. హరే కృష్ణ శమిత. మాతాజీ మార్నింగ్ జపా సెక్షన్ కూడా ఉంటుందా? ఎస్ ఎస్ శమిత ఉంటుంది. గ్రూప్ ఏ లింక్ లింక్ ఏ ఇప్పుడు గ్రూప్ ఎట్లా లో అంటే పంపిస్తాను? ఓకే, నేను అది గ్రూప్ కావాలంటే నేను లైక్ పెడతాను, పావనికి మాతాజీకి చెప్తాను, మాతాజీ
పెడతారు గ్రూప్ లో, ఓకేనా? సో దట్ మీరు జాయిన్ అవ్వచ్చు, దాంట్లో జాయిన్ అయ్యి కృష్ణ గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు, ఓకేనా? టైం ఎన్నింటికి మాతాజీ? టైమ్ 2 జపా సెషన్స్ ఉంటాయి. సో నార్మల్ జపా సెషన్ ఏమో 6 ఆ టైంకి అట్లా స్టార్ట్ అవుతుంది. ఒకసారి టెంటేటివ్ గా కూడా ఉంటాయి. సో దాన్ని చూసి లైక్ గ్రూప్ లో మెసేజ్ వస్తూ ఉంటది అనమాట. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. మార్నింగే ఉంటది జపా సెషన్, ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ క్లాస్ అటెండ్ అయింది. ఎస్ మా పావనికి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అదే శమిత మాతాజీ అడిగిన దానికి క్లారిటీ ఇద్దామని. యాక్చువల్గా జపా 2 సెషన్ మార్నింగ్ 6:15 to 7:15 ఉంటుంది మాతాజీ. సో నేను అడ్మిన్, అందుకే నా నెంబర్ పెట్టాను. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ పింగ్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను జాయినింగ్ కి. చాట్ బాక్స్ లో నెంబర్ పెట్టా మాతాజీ. హరే కృష్ణ. యా, ఎవరైతే జపా సెషన్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటారో మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా? ఓకేనా, నేను ఇప్పుడు క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికి గోవిందా డ్రీమ్స్.